బట్ ఈ ట్రైలర్ తర్వాత బయట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీ మీద ఏమైనా కామెంట్స్ వచ్చాయి? ఏంటి శ్రీరాజ్ ఇది, ఏంటి, వాట్ ఇస్ దిస్, ఈ కెరీర్ ఏమైపోద్ది ఇలాంటి సినిమాలు చేస్తే? నాకు కానీ నాకు అర్థం కావట్లా చేశాడు అని అలా చేసింది. సిగ్గుపడిన సన్నివేశాలు సిగ్గుపడిన ఎన్నిసార్లు సిగ్గుపడ్డారని అడగాలి. హాయ్, నేను మీ భార్గవ్. టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్ మీరు చూస్తున్నారు. సో ఈరోజు మీకు ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయించబోతున్నాను. మామూలుగా ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ ప్రమోషన్ అప్పుడు ఆ సినిమా యూనిట్ అంటారు, మా సినిమా చాలా విభిన్నమైన కథతో రాబోతుంది, ఇప్పటి వరకు రాని ఒక జోనర్లో రాబోతుంది, చాలా వెరైటీ పాయింట్తో మేము సినిమా తీసుకొస్తున్నామని. కానీ సినిమా చూసిన తర్వాత మామూలుగానే ఉండొచ్చు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్స్లో ఒక సినిమా ట్రైలర్ చూస్తే వాళ్ళు చెప్పకుండానే మనకు అర్థమవుతుంది ఇది ఒక డిఫరెంట్ జోనర్లో వస్తున్న సినిమా, ఇలాంటి పాయింట్తో ఇప్పటివరకు టాలీవుడ్లో సినిమా రాలేదు అని. ఆ సినిమానే ఎఫ్ఐఆర్. సినిమా టైటిల్లోనే బోల్డ్ అంత రొమాన్స్ ఉంది, ఇక ట్రైలర్లో చూస్తే బోల్డ్ అంత సస్పెన్స్ ఉంది. మరి సినిమాలో ఏం ఉండబోతుంది అని తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఈ సినిమా క్యాప్టెన్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్ శ్రీరాజన్ ఉన్నారు, అలాగే గ్లామర్ పార్ట్ ఆఫ్ ద మూవీ గీతాంజలి ఉంది. వాళ్ళతో మాట్లాడి ఆ విశేషాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్ గీతాంజలి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. యాక్చువల్గా సినిమా రిలీజ్కి ముందు కొంచెం అందరూ టెన్స్గా ఉంటారు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే సినిమా అవుట్పుట్ బాగా వచ్చిందని అర్థమైపోతుంది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఈ హ్యాపీనెస్. ఓకే శ్రీరాజన్ గారు, హాయ్. హాయ్. సో యాక్చువల్గా ఆర్టిస్టులు సినిమా చేస్తారు వెళ్తారు, కొంచెం టెన్షన్ ఉంటుంది, బట్ డైరెక్టర్కి అయితే రెస్పాన్సిబిలిటీ అంతా మీదే కాబట్టి సినిమా రిలీజ్ ముందు మీరు ఇంకా చాలా టెన్స్ పడాలి. అండ్ ఈ సినిమాలో మీరు ఆర్టిస్ట్గా కూడా చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్స్ ఏంటి? ఫీలింగ్స్ అంటే చాలా కష్టపడి చేసాం, అందరూ చెప్పే మాట. యాక్చువల్లీ అందరూ అదే చేస్తారు. ఇది కొంచెం డిఫరెంట్ జానర్ కాబట్టి నాకు కొంచెం టెన్స్ ఉంది. ఎలా మనం చేసేటప్పుడు ఉన్న ఫీల్ వేరు, జనందరికి సడన్గా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ లుక్ కదా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఒక టెన్స్ ఉంది నాకు. అది ఇప్పుడు ఓకే, ఎఫ్ఐఆర్ సినిమా టైటిలే చాలా విభిన్నంగా ఉంది. అండ్ మీ ట్రైలర్స్, సాంగ్స్, రిలీజ్ చేసిన సాంగ్స్ అవి చూస్తే ఇలాంటి జోనర్లో అసలు టాలీవుడ్ లో ఇప్పటి వరకు సినిమా ఉందా లేదా అనేది నాకు డౌట్. నాకు తెలిసి లేదు అనుకుంటా. ఫస్ట్ టైం ఒక విభిన్న ప్రేమ కథ సస్పెన్స్ థ్రిల్లర్ అనాలి. సో డిఫరెంట్ గా ఇద్దరు అమ్మాయిల లవ్ అంటూ మీరు తీసుకొచ్చారు. బట్ సినిమాలో అంటే త్రూ అవుట్ లవ్ స్టోరీయా సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఇంకా మాకు తెలియదు, మీరు చెప్పాలి. లవ్ స్టోరీలో ఈ థ్రిల్లర్ అనే ఎలిమెంట్ ఒకటి యాడ్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఒక హీరో హీరోయిన్స్ ఉన్నప్పుడు ఒక విలన్ ఎంటర్ అయితే హీరోయిన్కి అతని వల్ల ఏమైనా ప్రాబ్లమ్ వస్తే హీరో ఎలా కాపాడుకుంటాడు అనే సబ్జెక్ట్ని ఇద్దరు అమ్మాయిల మీద తీసాను అనమాట. ఓకే, సో హీరో లేకుండా ఇద్దరు అమ్మాయిలు, అందులో ఒక అమ్మాయి హీరో లాంటి క్యారెక్టర్, ఒక అమ్మాయి గ్లామర్ హీరోయిన్ లాంటి క్యారెక్టర్. సో ఫస్ట్ తను ఒకసారి విషయం అడుగుతాను. సో శ్రీరాజన్ గారి స్టోరీ రాసుకున్నారు, ఆయనకి అంటే ఒక బోల్డ్ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ అయి ఉండొచ్చు మేబీ. రాసుకున్న తర్వాత ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి ఇలాంటి సినిమాలో చేయాలి గీతాంజలి అని అడిగినప్పుడు ఫస్ట్ మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏంటి ఇలా నాకైతే 5 minutes చెప్పండి ఫ్రీజ్ అయిపోయాను. అలా ఏంటి ఇలా కూడా చేస్తున్నారు, ఇలా కూడా ఓకే కొత్త కాన్సెప్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎలా వర్కౌట్ అవుతుంది? కొత్తగా ఫీల్ అయ్యారా, వింతగా ఫీల్ అయ్యారా? వింతగా ఫీల్ అయ్యాను. కానీ నాకు కూడా డిఫరెంట్ స్టోరీస్ టచ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకే అందులో ప్రశాంతి నాకు రిఫర్ చేసింది ఈ మూవీ. అండ్ శ్రీరాజన్ మీద తనకి చాలా ఫుల్ నమ్మకం, ఎన్ని ఇయర్స్ నుంచో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. సో అలా నేను ప్రశాంతి కోసం ఒప్పుకోవడం, ప్రశాంతి శ్రీరాజ్ కోసం ఒప్పుకోవడం, ఇలా జరిగింది అనమాట. ఓకే శ్రీరాజన్ గారు, ప్రశాంతి అంటే ఆల్మోస్ట్ మీ ఇంతకు ముందు సినిమాలో కూడా చేసింది, మీరు ఎలా తను ఒప్పించేస్తుంటారు ఏ చెయ్యి అని. బట్ గీతాంజలి దగ్గర మీరు స్టోరీ తీసుకెళ్ళి తన దగ్గర చెప్పినప్పుడు తను ఒప్పించడానికి మీరు పడిన కష్టం? నిజానికి చెప్పాలంటే ఎక్కువ కష్టపడలేదండి, కాకపోతే ఫస్ట్ టైం చెప్పగానే షాక్ అయింది. ఆ షాక్ మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుంది, అదొకటే తెలుసు. తర్వాత కన్విన్సింగ్ గా స్టోరీ ఉందని తను ఫీల్ అయింది. మంచిగా ఒక రెస్టారెంట్ తీసుకొని బిర్యానీ ఏం కావాలని చెప్పు ఆర్డర్ చేసుకోండి అని మంచి బిర్యానీ పెట్టి ఇలాంటి షాక్ ఇచ్చారు అన్నమాట. అమ్మాయిలు ఏ బొద్దింకలు చూస్తే నచ్చినట్టు ఇచ్చారు. శ్రీరాజ్ గారు మామూలుగా డైరెక్టర్గా రావాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆలోచిస్తారు, ఎందుకంటే చాలా ఒక సబ్జెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు. టాలీవుడ్లో రాలేదంటే మేబీ నార్త్ సైడ్ ఇలాంటి కాన్సెప్ట్ ఉండొచ్చు, బట్ టాలీవుడ్లో రాలేదు.
సో ఈ పాయింట్ అనుకున్నప్పుడు మీకు ఏమన్నా అంటే టెన్స్ అయిందా లేదంటే కాన్ఫిడెంట్ గానే ఈ పాయింట్ అనుకున్నా? టెన్స్ అయ్యాను, బట్ నాకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే చూపించే ఆ మ్యాటర్ని కన్విన్సింగ్గా వల్గారిటీ లేకుండా కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే, స్మూత్గా ప్రజెంట్ చేయగలిగితే డెఫినెట్గా ఆదరిస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. దట్స్ వై నేను అది ప్లాన్ చేశాను. ఇంకోటి ఏంటంటే మనకి తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి సేమ్ జెండర్ వ్యవహారం అనేటప్పుడు ఏంటంటే ఫుల్ ఆఫ్ డోస్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు. ఎంత డోసేజ్ మనం ఇవ్వచ్చు ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నప్పుడు ఎంతవరకు ఉంటే కరెక్ట్గా ఉండదని జడ్జ్ చేసుకుని దానికి ఫీల్ అయ్యే లోపే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ని జాయిన్ చేసేలా చేశాను అనమాట. దాని గురించి ఎవరు బ్యాడ్గా అనుకునే లోపే భయపడే పరిస్థితి వస్తుంది అనమాట. జస్ట్ ఏదో అలా టచ్ చేశారు ఆ పాయింట్ టచ్ చేసాము. అట్ ద సేమ్ టైం అదే మ్యాటర్ నడుస్తూ ఉంటుంది, కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎప్పుడైతే జాయిన్ అయిందో మీ డైవర్షన్ మొత్తం పక్కొచ్చేస్తుంది. దీని గురించి ఆలోచించి దీని ఏదో మనం రేపొద్దున ఇలా ఉందేంటి అసలు ఫ్యామిలీతో మనం చూడగలుగుతాం ఇలాంటి మాటలు ఇంక రావు. ఒరిజినల్గా మీరు ఎలా లోపలికి వెళ్ళిపోయి అందులో ఫీల్ అయిపోతుంటారు, ఆ క్యారెక్టర్ని మీరు ఫీల్ అవుతుంటారు, వాళ్ళు పడే స్ట్రగుల్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ప్రేమించుకున్నది ఎంజాయ్ చేసింది తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళు స్ట్రగుల్ చేసింది ఒకరినొకరు కాపాడుకోవడానికి కష్టపడింది ఎక్కువ ఉంటుంది. ఓకే, దట్స్ వై డెఫినెట్గా అది సెన్సార్ విషయంలో కూడా నాకు ఏం టెన్షన్ లేకుండా బయటపడ్డాను. అందుకే సెన్సార్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి ఫస్ట్ సెన్సార్ చేసినప్పుడు రిజెక్ట్ చేశారు ఫిల్మ్ని. వాళ్ళు ఒక 5 మెంబర్స్ చూశారు, ఫస్ట్ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని వేరే కమిటీకి పంపించారు. పంపించిన తర్వాత జీవిత గారు ఆ క్రూ మొత్తం ఒక 11 మెంబర్స్ చూశారు. చూసినప్పుడు యామినస్గా ఏ ప్రాబ్లం లేదు దీంట్లో, నో ప్రాబ్లం అని సింగిల్ కట్ కూడా లేకుండా నాకు ఫిల్మ్ వదిలేశారు బయటికి. సింగిల్ కట్ కూడా చెప్పలేదు. ఎక్కువ కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది, ఆ ప్లేస్మెంట్స్లో బ్లడ్ అది కనబడకుండా కొంచెం మేనేజ్ చేయమని చెప్పారు తప్ప అది కూడా వాళ్ళు నువ్వు ఓకే అంటే ఓకే, అది మేమేమి తీసేయని చెప్పట్లేదు. దట్స్ వై ఆలోచించుకోండి, చాయిసెస్ యువర్స్ అని సార్. ఓకే, అంటే మీరు కూర్చొని మీరు ఈ పాయింట్ అనుకొని పర్వాలేదు ఇప్పుడు వరకు రాలేదు ఒక కొత్త పాయింట్తో వెళ్తున్నాను మీరు స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, తర్వాత మీరు ప్రొడ్యూసర్ని వెతకడం, దాని ఆర్టిస్టులు వెతకడం, ఇదంతా చాలా టఫ్ జాబ్ అది, చాలా టఫ్. సో మీరు అసలు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు ఆయన ఒప్పించడానికి ఎంత కష్టపడ్డారు? ఆయన రామసత్యనారాయణ గారి గురించి నాకు తెలుసు, ఆయన గురించి ఆయనకి నా గురించి పరిచయం తెలుసు మీ అందరికీ. అయితే శ్రీరాజ్ ఏదైనా కొత్తగా చేస్తాడు అనే ఒక నమ్మకం ఆయనకి ఉంది. దట్స్ వై ఏంటంటే పూర్తిగా స్టోరీని ఆయనకి నేరేట్ చేసి ఇది మ్యాటరు అని ఆయన ఒప్పించాల్సినంత కష్టం నాకు లేదు. వినగానే ఆయన ఏంటంటే నీ మీద నమ్మకం ఉందమ్మా, ఓకేనా, వర్కౌట్ అవుతుంది, ఇది చూస్తారా జనం, యాక్సెప్ట్ చేస్తారా ఫస్ట్, ఇలాంటి ఒక 2-3 మాటలు మాత్రం ఆయన దగ్గర నుంచి వచ్చినాయి నాకు. డెఫినెట్గా చేస్తారండి, అది చేసేలాగా నేను చేస్తాను, మీరెంత టెన్షన్ పడద్దని చెప్తే ఆయన కాన్ఫిడెంట్గా ఓకే అన్నారు. ఆయన ఓకే అన్న తర్వాత ప్రశాంతిని, కెమెరామెన్ కర్ణ గారిని అప్రోచ్ చేయాలి. వీళ్ళిద్దరూ ఓకే అన్న తర్వాత ఇమీడియట్గా గీతాంజలి, ఇలా మేము 4 స్తంభాలలాగా కనెక్ట్ అయ్యాం. అక్కడి నుంచి మిగతా అన్నీ యాడ్ అయిపోయాం. సో ప్రొడ్యూసర్ కూడా ఓకే అయినప్పుడు అంటే ఆల్రెడీ కొంచెం టాప్లో ఉన్న ఆర్టిస్టులను పెట్టాలని ఐడియా రాలేదా? ఫస్ట్ టైం వీళ్ళని ప్రిపేర్ చేశారు? అంటే కొన్ని మనం బడ్జెట్ వ్యవహారాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి స్టోరీని ఒక పెద్ద ఫేమస్ హీరోయిన్స్తో చేయాలంటే వాళ్ళు కూడా ఆ స్థాయి డైరెక్టర్ అవడం ఉంటే తప్ప మాట వినరు. అంటే మ్యాటర్ వినంటే మీన్స్ కథే వినరు ఫస్ట్. అంటే ఎలా హ్యాండిల్ చేస్తాడో తెలియదు కదా, అదొక చాలా స్మూత్ మ్యాటరు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన మ్యాటరు. దాన్ని కొత్తవాడు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాడనే వాళ్ళకి ఒక టెన్స్ ఉంటుంది. అమ్మాయిలు ఇద్దరు నేను ఎందుకు కొత్త వాళ్ళని తీసుకున్నానంటే వీళ్ళకి నా మీద ఆల్రెడీ పరిచయం నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్పింది వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు. అలాగే నాకు పరిచయం లేనివాడు నేను కన్విన్స్ చేయలేను. దట్స్ వై నేను వాళ్ళ ముందుకు వెళ్ళలేకపోయాను అనమాట. ఓకే, ఫస్ట్ మీరు ఆ పాయింట్ రాసుకునేటప్పుడు అనుకున్నది ఎవరైనా అనుకున్నారు? లైక్ ఎవరిని అనుకోలేదు, బ్లాంక్గా 2 క్యారెక్టర్ని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారు ఓకే అన్న తర్వాత కొంచెం టెన్స్ స్టార్ట్ అయింది, ఎవరు ఒప్పుకుంటారు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశాంతిని అప్రోచ్ అయ్యాను ఫస్ట్. ఆ గెటప్ కూడా అమ్మాయి హెయిర్ కట్ అంతా కొంచెం మేలీగా ఉండాలి కదా, ఇదంతా తనకి సూట్ అవుతుందని ఫీల్ అయ్యాను. ఫీల్ అయినప్పుడు అప్రోచ్ అయితే తను ఓకే చెప్పింది. తను కూడా ముందు ఇలాగే షాక్ ఉంది, ఆ షాక్లోంచి బయటపడి ఓకే చెప్పింది. అక్కడి నుంచి ఇంకా గీతాంజలి ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, వెరీ సూన్ రిలీజ్ అయిపోతుంది. సో షూటింగ్ టైంలో మీకు సిగ్గుపడిన సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా చేసేటప్పుడు? ఎన్నిసార్లు సిగ్గుపడ్డారని అడగాలి. అన్ని రొమాంటిక్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అది చేసినప్పుడు అంతా ఫస్ట్ పక్కన ఎవరైనా చూస్తున్నారు. షూటింగ్ అంటే నార్మల్ క్రౌడ్ ఎక్కువ మంది వచ్చేస్తారు. సో ఫుల్ క్రౌడ్ ఉండేది, ఎలా చేయాలి ఏంటి. అందులో ఇద్దరం కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి ఓకే, లెవెల్స్ కంఫర్ట్ లెవెల్స్ అంతా బాగానే ఉంది. అదే వేరే అమ్మాయితో చేస్తుంటే అస్సలు చేసేదాన్ని కూడా కాదు.
అండ్ అప్పుడు చేసినప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు కర్టన్స్ లా కట్టేసుకొని లైట్ కెమెరామెన్ డైరెక్టర్ మేము అంతే ఇలా చేద్దాం అనుకోవడం సిగ్గుపడ్డం ఆపేయడం ఇలా జరిగి చాలా ఇబ్బంది పడుతూ ఎంజాయ్ చేస్తూ చేసాం షూట్. ఓకే, సో వర్కింగ్ విత్ శ్రీరాజన్ గారు శ్రీరాజ్ మీరు చాలా సినిమాలు చేశారు ఇంతకు ముందు, బట్ ఆయనతో వర్కింగ్ ఫస్ట్ టైం కదా? అవును, ఫస్ట్ టైం. కానీ నాకు అసలు షూట్ చేసినట్టు ఆయనతో వర్క్ చేసినట్టే లేదు. ఎందుకంటే మేము అందరం ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి పిక్నిక్ ఏదో అవుట్డోర్ వెళ్తున్నట్టు అక్కడ వెళ్ళామా, ఎంజాయ్ చేసాం, ఫుల్ ఎంజాయ్ చేసాము, తిన్నాము ఫుల్ మంచిగా, బయటకు వచ్చా అన్నట్టే ఉంది. కానీ నాకు అసలు షూట్ చేసినట్టు ఏ ఫీల్ లేదు. మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి చూసాము, ఎంజాయ్ చేసాం, ఫ్రెండ్స్ అందరితో వచ్చేసాం మళ్ళీ వెనక్కి. సరదాగా టూర్ వెళ్ళినట్టు. టూర్ వెళ్ళినట్టే ఉంది. ఓకే, సో గీతాంజలి ఆన్ సెట్స్ ఎలా ఉంటుంది? అల్లరి చేస్తూ ఉంటుంది, అది కామన్. గీతాంజలి కామ్ ఉంటుందండి, అసలు అల్లరే ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి నవ్వు వచ్చేసినప్పుడు వాళ్ళని ఆపడం నా వల్ల అయ్యేది కాదు. ఏదైనా కొంచెం అబ్బాయి అనుకోండి, హీరో అనుకోండి, హీరోయిన్ అమ్మ వెళ్ళు కొంచెం హక్ చేసుకుని మీరిద్దరు ఈ రొమాంటిక్గా ఒక ఎక్స్ప్రెషన్ కావాలి నాకు, కంటిలో కన్ను చూసి మాట్లాడండి అంటే ఒక అబ్బాయి అయితే అమ్మాయి ట్రై చేస్తుంది. యాక్చువల్లీ ఎదురుగా ఇంకో అమ్మాయి అంటే ఏం ట్రై చేస్తుంది, ఎంత చూసినా అది రాదు. రాకపోవడం ప్రయత్నించడంలో ఒక కామెడీ వచ్చేసింది, నవ్వు వచ్చేసింది అనమాట. ప్రశాంతిని చూస్తే ఈవిడికి అబ్బాయి కంటే ఈజీగా పెట్టచ్చు, అదే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి పెట్టమంటే ఎలా? మామూలుగా అబ్బాయితో రొమాన్స్ సీన్ కష్టం అనుకున్నాం, ఇది ఇంకా టూ మచ్ అండి. అదైతే కొంతలో కొంత అటువైపు ఆర్టిస్ట్ మనకి కన్వీనియంట్ గా ఉండి అతని యాక్షన్ కి మనం రియాక్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎంత రియాక్షన్ చేసినా కానీ ఫ్రెండ్స్ ఆల్రెడీ తెలిసిన క్యాండిడేట్స్ ఏమో అసలు చచ్చిపోయేవాళ్ళు. అదే టెన్షన్ తప్ప నాకు వేరే ఇంకా అలాగే. మీరు అనుకున్న అవుట్పుట్ మాత్రం మీరు తీసుకున్నారు 100%, వదిలిపెట్టలేదు ఆ విషయం. బయట అందరూ అయితే అడగడం ఏంటి మీ డైరెక్టర్ కి అబ్బాయి అమ్మాయి రొమాన్స్ ఇవన్నీ నచ్చవా, అమ్మాయి అనేది కొత్తగా స్టార్ట్ చేసి చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది అని ట్రై చేశారా ఏంటని అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ సినిమా చూసిన తర్వాత మీ పాయింట్ ఏంటో మీ తెలుసు. వీళ్ళకి అందుకే ఫుల్ గా ఎవరికి సినిమా చూపించలేదు నేను. థియేటర్లోనే చూడండి, ఆ ఫీల్ మీకు వర్కౌట్ అవుతుంది. ఇప్పటికీ చూడలేదు, ఎవరో చూడలేదు. తన వాయిస్ తను చెప్పలేదు డబ్బింగ్, ప్రశాంతి వాయిస్ తనది కాదు. దట్స్ వై వీళ్ళు వచ్చి ఆ రెస్ట్ చూడడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది వీళ్ళకి. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. చూపించమన్నా కూడా లేదు థియేటర్స్ లో చూడండి. ఎందుకంటే మనం ఏ కట్ చేస్తున్నాను, అసలు ఏ షాట్ ఎందుకు తీసాము, అసలు వాళ్ళకి ఏం ఐడియా ఉండదు. ఈ రోజు ఇది సీన్ మీరు యాక్ట్ చేయాలంటే అక్కడ ప్రిపేర్ అయ్యి ఆ సీన్కి ఇది అవ్వడం తప్ప, ఆ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, దానికి ముందు ఎలా ఉన్నాము, దీనికి కరెక్ట్ అయిందా లేదా, ఏం ఐడియా లేదు వాళ్ళకి. ఏది అచ్చా, గీతాంజలి ప్రశాంతి ఎలా ఉన్నారో ఆడియన్స్ కూడా అలా ఉన్నారు. ట్రైలర్స్ సాంగ్ చూసిన అసలు ఏముంది ఇందులో, ఏం జరగబోతుంది అనేది ఎవరికి తెలియదు. ఓకే, ఒక సస్పెన్స్ మూవీ అనమాట చూడాల్సిందే. సరే, మరి మ్యూజిక్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ సగం ఫియర్ దాంతో తీసుకొస్తారు. సో దీని మ్యూజిక్ శేషు గారు కేఎంఆర్ ఇంతకుముందు చాలా ఫిల్మ్స్ చేశారు ఆయన. రీసెంట్ అంటే సింగం 143 123 చేశారు ఆయన. ఆయన మంచి టెక్నీషియన్, మంచి మ్యూజిషియన్. నాకు కావాల్సిన సాంగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా, సిచ్యువేషన్ సాంగ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఆడియో కూడా చాలా మంచి హిట్ అయింది. అన్ని ట్రైలర్స్లో ఉన్న ఆ సౌండింగ్ అంతా ఆయన ప్రొడ్యూస్ చేసింది. మంచి మ్యాటర్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఇంకా ఆర్ఆర్ విషయంలోకి వస్తే చాలా కేర్ తీసుకున్నాడు ఆయన కూడా, చాలా కేర్ తీసుకున్నారు. కాబట్టి సెకండ్ హాఫ్ పెన్ డ్రాప్గా చూస్తారు, సైలెంట్గా చూస్తారు, ఏం మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా. అంత బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ అంత ఎంజాయ్ చేస్తారు వెళ్ళి చూసి, సెకండ్ హాఫ్ అంతా ఉంటుంది. ఓకే, సో మీకు పాటలు కూడా ఉన్నాయి కదా, డ్యూయట్స్ కూడా ఉన్నాయి. హీరో హీరోయిన్ అన్నాక డ్యూయట్స్ కావాలి కదా. సో ఇంతకుముందు మీరు ఆల్మోస్ట్ ఆర్టిస్ట్ గా చేశారు కాబట్టి ఇంతకుముందు సాంగ్స్ వేరు, ఈ సాంగ్స్ వేరు, డిఫరెంట్, ఇది చాలా డిఫరెంట్. అసలు ఏ ఆర్టిస్ట్ కి రాని అవకాశం మీకు ఇచ్చారు శ్రీరాజ్. అది కూడా టాలీవుడ్ లో ఫస్ట్ మేమే చేసాం. సో ఇది హిట్ అయ్యి దీని సీక్వెల్ గానీ ఇంకెలాంటి సినిమాలు కానీ చాలా వస్తాయి. ఆల్రెడీ ప్లాన్ వేసేస్తున్నారు, చాలా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉన్నాను నేను. అప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు. FIR 2 అనేది స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారు. అదే అంటే మంచి హిట్ అయింది. లైక్ ఇప్పుడు శ్రీమంతుడు, మహేష్ బాబు, శృతిహాసన్ మంచి జంట. అంటే ఒక సినిమా బాగా హిట్ అయితే ఆ పేరుకి బాగా పేరు వస్తుంది. సో FIR రిలీజ్ అయిన తర్వాత ప్రశాంతి అండ్ గీతాంజలి మంచి జంట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు నిజంగానే, ఎందుకు చాలా ఇంటర్వ్యూస్ లోని ఇంతకు ముందు కూడా పిలిచి అడిగారు, మీ ఇద్దరికి నిజంగానే ఏమైనా FIR ఉందా ముందు నుంచి, అది అని చెప్పారు. బాగుంది. సో మీరు అసలు మూవీస్ లో ఎంట్రీ ఎలా జరిగింది, గీతాంజలి ఎలా వచ్చింది సినిమాలోకి?
నేను అసలు ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసేదాన్ని హెచ్ఎస్పిసి వైజాగ్లో. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో నా పిక్స్ చూసి అలా డైరెక్టర్ చూసి పిలిచారు, ఇంకా వచ్చాను. ఇంకా అలా ఇదే సెట్ అయిపోయాను. అటు రిజైన్ చేసేసి ఏదో ఒక బోట్ మీద ఉండాలి కదా, రెండింటి మీద సేల్ చేయకూడదని ఇటు వచ్చేసాను. ఎలా ఉంది ఈ సినీ కెరియర్? బాగుంది. స్టార్టింగ్ ఆబ్వియస్లీ అందరిలాగా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అలా అలా ఆటోమేటిక్, కానీ అందరికనే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఆ పర్టికులర్ టైంలో పీరియడ్లో నేను ఫేస్ చేశాను. తర్వాత నాకేం ప్రాబ్లం అనిపించలేదు, హ్యాపీగా సెటిల్ అయ్యాను, మంచి సినిమాలు చేసుకుంటున్నాను. మా పేరెంట్స్ వైజాగ్లో ఉండేవారు, వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను. అంత హ్యాపీ. సో ఎన్ని సంవత్సరాల నుంచి కెరియర్ స్టార్ట్ అయ్యింది? 3.5 years. ఓకే, సూపర్. 3.5 yearsలో సెటిల్ అవ్వడం అంటే గుడ్. అవును. సో పేరెంట్స్ని కూడా మీ దగ్గర పెట్టుకున్నారు. యాక్చువల్గా పేరెంట్స్ ఈ గ్లామర్ ఫీల్డ్లో అమ్మాయి వెళ్ళడం అంటే కొంచెం ఒప్పుకోరు. సో మీ పేరెంట్స్ సపోర్ట్ అలా ఉంది? అందులో నేను ఒక్కదానే డాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ చేశాను అనమాట. ఓకే. సో నాకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇది వచ్చింది, జాబ్ వచ్చింది, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. అప్పుడే పంపించనని చెప్పారు, కానీ మరి ఏమైందో మిరాకిల్ అనుకోవచ్చు. ఇండస్ట్రీకి నేను చెప్పకుండా వచ్చేసాను. ఇంకా వాళ్ళు ఓకే అన్నారు తర్వాత లాస్ట్లో తెలిసాక. ఇంకేం అబ్జెక్షన్స్ పెట్టలేదు. అలాగే సాఫీగా సాగిపోతుంది. సో ఈ సినిమా గురించి తెలుసా ఇంట్లో? మీరే ఇంకా సినిమా చూడలేదు కాబట్టి మమ్మీ డాడీ చూస్తుంటారు. షూట్ ఐ మీన్ కాకపోతే ఒక 2-3 days లేకపోతే 4 times అలా మా డాడీ వస్తుంటారు షూట్కి. చూసి కానీ మా మమ్మీ ఇంట్లో ఉన్న ట్రైలర్స్ చూపిస్తాం కదా, చూసి ఏంటిది ఏంటి అన్నారు. కానీ చాలా అప్రిషియేట్ చేశారు. అంత హార్డ్ వర్క్ చేసాం మేము, డే అండ్ నైట్ షూట్ చేస్తూ. ఎవరికి టైం అన్నది పెట్టుకోకుండా డే అండ్ నైట్ షూట్ చేసుకొని వచ్చాం. ఆర్టిస్ట్ అంటే ఓన్లీ యాక్ట్ చేసి వెళ్ళిపోవాలి అని లేకుండా, మిగిలిన కెమెరామెన్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ ఇలా చేసి మన వర్క్ ఇదే ఇంత వెళ్ళిపోవాలని కాకుండా అందరూ ఇన్వాల్వ్ అయ్యి అన్నిట్లో చక్కగా ఒక ఫ్యామిలీలా చేసుకుని వెళ్ళిన షూట్ ఇది. అంటే ఇప్పుడు మాట్లాడుతుంటే మనం మీరు నవ్వుతుంటే మేము నవ్వుతున్నాం, కానీ ఒక అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకొని డేరింగ్గా చేయడం అది నిజంగా హ్యాట్స్ అప్ టు యూ, గ్రేట్. మీకు కానీ ప్రశాంత్ గారికి కానీ. ఎందుకంటే బయట ఎవరో తెలియని వాళ్ళు, సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళు ఎన్నో అనుకోవచ్చు, బట్ అవన్నీ లెక్క చేయకుండా క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఆ క్యారెక్టర్ చేయాలి, సంథింగ్ డిఫరెంట్గా చేయాలని చేయడం అనేది నిజంగా చాలా ఫేస్ చేసాం. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు. బయట నుంచి ఫోన్ కాల్స్, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఫోన్ చేయడం, ఏంటి శ్రీరాజ్ ఇది, ఏంటి వాట్ ఇస్ దిస్, ఈ కెరీర్ ఏమైపోద్ది ఇలాంటి సినిమాలు చేస్తే. నాకు కానీ రామసత్యనారాయణ గారికి ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి పెద్ద వాళ్ళు, ఏంటయ్యా ఇప్పుడే మంచి మంచి సినిమాలు చేస్తాం, ట్రాఫిక్ అని అదని ఇదని, మళ్ళీ ఇలాంటి బి గ్రేడ్ సినిమాలు ఎందుకు చేస్తాం, జీ గ్రేడ్ సినిమాలు అని ఆయనకు ఫోన్ కాల్స్ రావడం అన్నీ జరిగాయి, చాలా జరిగాయి. సో వీటన్నిటికీ సమాధానం నా సినిమాయే. అది రిలీజ్ అయితే తప్ప వీళ్ళు ఎవరికి సమాధానం దొరకదు. ఆల్రెడీ సగం ఆన్సర్ వచ్చింది చేశారు ట్రైలర్స్ అన్నిటికీ. వర్క్, కెమెరా వర్క్ కానీ, డైరెక్షన్ కానీ, మేబీ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసిన అన్నిటికీ వాళ్ళకి ఆన్సర్స్ చాలా వరకు దొరికేసింది. వెయిటింగ్ మూవీ రిలీజ్ కోసం. అంటే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు మీరు డబుల్ వర్క్ చేయాలి, అండ్ మీ దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా కూడా చేశారు. సో ఏం ప్రాబ్లం అవ్వలేదా మీరు అటు డైరెక్షన్ చూసుకుంటూ ఇటు ఆర్టిస్ట్గా చేయడం? ప్రాబ్లం అనిపించలేదండి, ఎందుకంటే దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంది నాకు. సైకో కదా, తిరుగుతూ ఉంటాడు, చంపుతుంటాడు, తిరుగుతుంటాడు. బ్లాగ్స్ ప్రతి బ్లాగ్ నేను ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంటాను కాబట్టి నాకు టెన్షన్ అనిపించలేదు. నేను చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, ఇంకెవరన్నా వేరే కొత్త వాళ్ళని నేనే చేయాలనుకోలేదు. యాక్చువల్లీ చాలామంది కోసం ట్రై చేశాను. ఒక క్యారెక్టర్ మనకి బయటికి రావాలంటే, గుర్తుపెట్టుకోవాలంటే దానికి ఒక గెటప్ చాలా అవసరం. ఇప్పుడు శాంతి గెటప్ అవ్వచ్చు, నా గెటప్ అవ్వచ్చు, తనది కావచ్చు. పర్టికులర్గా ఒక క్యారెక్టర్ సైకో అనగానే దానికి ఒక గెటప్ క్రియేట్ చేసుకుంటాను నేను. అది పలానా అంటే దానికి ఒక గెటప్ క్రియేట్ చేస్తాను. ఆ గెటప్ కోసం మనం ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు గిడ్డాలు సెట్ చేసుకుని మనం హిస్టారికల్ ఫిల్మ్స్ లేకపోతే ఆ ఫిల్మ్స్లో సెట్ చేయడం కుదరదు. ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మనం పెంచుకోవాలి, గడ్డం పెంచుకోవాలి, హెయిర్ పెంచుకోవాలి అంటే 3 months దాని మీద వర్క్ చేయాలి. 3 months కంటిన్యూస్గా పెంచితే తప్ప ఆ గెటప్ నాకు రాలేదు. ఇలా ఎవరినైనా చేయమని చాలామంది అడిగితే 3 months 4 months అంటే ఎలా, పెంచి 3 months, ఆ షూట్ ఒక 1 month 1.5 month ఉంటుంది. అంటే 4 months 4.5 months అలా బయట అయిపోయి ఆ గెటప్తో తిరగడానికి ఎవరు ఒప్పుకోలేదు. వాళ్ళకున్న కమిట్మెంట్స్ అవ్వచ్చు, ఇంకొక ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, చాలామంది ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది అనమాట. దట్స్ నాకు కూడా అదొక రకంగా ప్లస్. మీకు ఆ క్యారెక్టర్ మీద మీకు అవగాహన ఉంది కాబట్టి కొంచెం అది నేను ఆ క్యారెక్టర్ నేను అలాగే డిజైన్ చేసుకున్నాను. అది అలా ఉంటేనే జస్టిఫికేషన్ ఉంటుంది రేపొద్దున. ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయిపోయి
మంచి ఆర్టిస్ట్ అయినా కూడా ఈ గెటప్ లేకపోయినా పర్లేదు అని చేయించేస్తే దాన్ని మీరు థ్రిల్ ఫీల్ అవ్వరు. రేపొద్దున అసలు అక్కడ పేరున్న ఆర్టిస్ట్ ఉన్నా వేస్ట్ అది ఆ గెటప్ కనిపించినప్పుడు. ఎందుకంటే ఒకసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆడియన్కి మనకి బాగా తెలిసిన ఫేసా లేకపోతే కొత్తోడా లేకపోతే ఫెమిలియర్ ఫేస్ ఇవన్నీ మనకు అనవసరం సబ్జెక్టు. కథలోకి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారంటే అక్కడ హీరో కనిపించకూడదు, ఆ క్యారెక్టర్ కనిపించాలి. దట్స్ వై నేను దానికోసం చాలా హోంవర్క్ చేశాను. అందుకే నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. నేనే పెంచుకుని తిరిగేవాడిని. ఏంటి బాబు ఇలా అయిపోయావు, పొలాలు సరిగ్గా పండట్లేదు అన్నట్టు మాట్లాడేవాళ్ళు నన్ను కూడా. ఓకే, మీరే అన్నారు ఇప్పుడు చాలా కాల్స్ వచ్చాయి, ఏంటి కెరియర్ మంచి పికప్ లో ఉన్నప్పుడు ఇలాంటి చేసేవాడిని. వెరీ ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా కదా. సో చాలా పేరున్న డబ్బింగ్ ఆర్టిస్ట్. అసలు ఈ డైరెక్షన్ వైపు ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఆలోచన? యాక్చువల్లీ నా కెరీర్ ఒక 16 years బ్యాక్ స్టార్ట్ అయింది. 16-17 years అవుతుంది. ఫస్ట్ ఫిల్మ్ నేను ఆషాఢం పెళ్ళికొడుకు అని ఆలీ గారి హీరోగా ఆర్టిస్ట్ నా ఫస్ట్ ఫిల్మ్. డైరెక్షన్ డైరెక్టర్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. ఆషాఢం పెళ్ళికొడుకు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఎస్, నేను మల్లికార్జున్ అని మొన్న రీసెంట్గా షేర్ అనే ఫిల్మ్ వచ్చింది. తను నేను అప్రెంటిస్కి ఫస్ట్ ఫిల్మ్ మాది ఆషాఢం పెళ్ళికొడుకు. అలీ గారి హీరో, శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టర్. దానికి డమరకం శ్రీనివాసరెడ్డి. అట్స్ ఫస్ట్ స్టెప్ నాది. దాని తర్వాత నేను 2-3 సినిమాలకి ఆయనతో వర్క్ చేశాను. తర్వాత గ్యాప్ వచ్చింది, ఆయనకి గ్యాప్ వచ్చింది, మాకు గ్యాప్ వచ్చింది. దట్స్ వై నేను మళ్ళీ టీవీ మీడియాలో అప్పుడు బాగా ఇదిగా ఉంది. టీవీ మీడియా, ఈటీవీ కానీ ఇంకో టీవీ కానీ చాలా ఇది ఉన్నాయి. అప్పుడు ప్రదీప్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు మనకి, ముద్దమందారు హీరో. ఆయన కమల్ హాసన్లా ఉంటారు. ఆయన అప్పుడు కొత్తగా ఆయన ప్రొడక్షన్ హౌస్, నిహారిక ప్రొడక్షన్ హౌస్ పెట్టారు. కొన్ని సీరియల్స్ చేస్తున్నప్పుడు అనుకోకుండా నేను ఆయన్ని కలవడం. ఆయన దగ్గర ఒక 3 years యాజ్ ఏ అసిస్టెంట్ అసోసియేట్ కోఆర్డినేటర్గా చాలా సినిమా సీరియల్స్. డైరెక్షన్ మొత్తం అంతా డైరెక్షన్ ఉన్నది. తర్వాత లాస్ట్ 8 years బ్యాక్నే నాకు అనుకోకుండా ఒక ఆపర్చునిటీ ఆర్టిస్ట్గా రావడం ఈటీవీలో ప్రియాంక అనే సీరియల్లో. అది నేను బాగా వర్కౌట్ అయింది నాకు. దాని తర్వాత ఆర్టిస్ట్గా చాలా సీరియల్స్ చేశాను. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టిస్ట్ అంటే నాకు డబ్బింగ్ కావచ్చు, పాడడం కావచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ అవ్వచ్చు. మీరు సింగర్ కూడా లిటిల్ బిట్. ఓకే, అయితే ఇవన్నీ నాకు ఎందుకు మూవీలో సాంగ్ పాడారు. అవునా? ఇవన్నీ నాకు ఎందుకు వర్కౌట్ అయినా, ఎందుకు టచ్ చేయాల్సి వచ్చిందంటే రేపు పొద్దున్న నేను డైరెక్టర్గా సెటిల్ అవ్వాలి. డైరెక్టర్గా నేను కొంతమందిని ఇలా చేయండి అని చెప్పాలంటే నాకు అర్హత ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే అన్నిటినీ నేను అవగాహన కోసం అన్నిటిని టచ్ చేశాను. దేవుడి దేవాళ్ళు ఇప్పటికీ అవన్నీ నాకు తెలుసు. నేను ఒక మనిషిని కూర్చోబెట్టి షార్ట్ చెప్పి ఇది ఇలా చేయాలి మీరు అని చెప్పి అర్హత నాకు వచ్చిందని ఫీల్ అయిన తర్వాత మళ్ళీ డైరెక్షన్లో దిగింది. సో ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని అయితే చాలా టాలెంట్ ఉంది. యాజ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటర్. టాలెంట్ మీన్స్ అది అవగాహన బెటర్ ఉంటుంది. అవగాహన అనడం బెటర్ టాలెంట్ కన్నా. కొంచెం అవగాహన ఉంది దాని గురించి. ఓకే, గీతాంజలి, షూటింగ్లో ఏ టైంలో అయినా శ్రీరాజన్ గారి మీద ఎప్పుడైనా మీకు కోపం వచ్చింది, ఏంటి ఇంత విసిగిస్తాడు మేము చేస్తున్నాం కదా అన్న టైప్లో? చాలాసార్లు కోపం వచ్చింది. చాలాసార్లు, ఒకసారి కాదు, చాలాసార్లు. ఎందుకంటే సపోజ్ బ్రేక్ అనుకోండి, బ్రేక్ అంటే మంచిగా చెప్పాను కదా ఇందాక ఫుడ్, మంచి ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్. బిర్యానీ అన్నీ తెచ్చేవాడు. ఫుల్ తింటావా ఒక ప్యాక్ ఫుల్. హీరోయిన్స్ అంటే డైట్ మెయింటైన్ చేయాలి. మీ డైట్ కూడా అదే చెప్తున్నా. ఈ తినే వరకు వదిలేవాడు కాదు. తినేదా ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెడీ అయిపోయి షార్ట్ రెడీ అని చెప్పి, ఏంటి ఇంత లాగున్నా నువ్వు, డైట్ చేయాలి, ఇలా అనమాట. రెండిట్లో బ్రేక్ విషయంలో ఇలాగా, స్టార్ట్ షార్ట్ రెడీ అన్నప్పుడు ఇలా చేసి ఇబ్బంది పెట్టేవాడు చాలా. సో అంటే ఆన్ స్క్రీన్ వెళ్ళగానే ఒక డైరెక్టర్, ఆఫ్ స్క్రీన్ రాగానే ఒక ఫ్రెండ్. నాకు వీళ్ళు ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అయ్యారు. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫిజికల్గా ఈ అమ్మాయి అంత స్ట్రెయిన్ అయితే ప్రశాంతి కూడా అవ్వలేదు. అంత స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే ఈ కాళ్ళు రెండింటికి ఐరన్ ఇవి ఉంటాయి, గొలుసులు ఉంటాయి చేతులకి. ఇక్కడ ఒక రాడ్ కట్టేసి ఉంటుంది నోటికి, అంటే నోట్లోంచి వాయిస్ కూడా రాదు సెకండ్ హాఫ్లో తనకి. ఇలాంటి ఒక స్ట్రగుల్లో ఉన్నప్పుడు నేనేంటంటే న్యాచురల్గా ఉండాలి అని చెప్పి ఒరిజినల్ ఏదైతే ఉన్నాయో అవి వేసేసాను. అమ్మాయి అన్న ఫీలింగ్ కూడా చూపించలేదు మీరు. ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది అది వేస్తే. అది వీళ్ళకి కూడా నిజంగానే స్ట్రగుల్గా ఉంది. ఆ నడకలో క్లారిటీ వచ్చింది నాకు. లేదు ఇక్కడ ఏదైనా ఆర్టిఫిషియల్ ఉన్నాయి మామూలు చేసాను అసలు అమ్మాయికి ఆ ఫీల్ కూడా ఉండదు. కావాల్సినప్పుడు తీసి పక్కన అనేసి నడిచేస్తూ ఉంటుంది ఇలా సీరియస్గా. అందుకని కొంచెం న్యాచురాలిటీ ఉండాలని అవి ఒరిజినల్ చేశాను. అమ్మాయి చాలా స్ట్రగుల్ ఫీల్ అయింది ఆ విషయంలో. రియల్ పెయిన్ వచ్చింది. పాపం చాలా బాధపడేది. అన్ని గీతలు, కాళ్ళకి అన్ని గీతలు, చేతులకి అన్ని గీతలు వచ్చి చూపించేది శ్రీరాజన్. ఓకే, అది సమ్మరు ఆ చెట్లలోంచి పరిగెట్టడాలు, చెప్పులు లేకుండా పరిగెట్టడాలే. చైన్ ఒక్కసారి ఓపెన్ చేసేస్తుంది ప్రశాంతి, రాళ్ళతో పగలగొట్టి తీసేస్తుంది. తీసి తను రక్షించుకోవాలని ఇదిలో పట్టుకుని ఇంక పరిగెడతా ఉంటారు. ఆ రన్స్, ఆ చేజెస్ వీటిలో స్ట్రెయిన్ అయిపోతారు వీళ్ళు. తింటే తప్ప లేకపోతే పడిపోతారు, ఇమ్మీడియట్ పడిపోతారు ఆ సమ్మర్కి.
అందుకనే తినిపించేసేవాడిని, బాగా తినండి అమ్మా ఫస్ట్ బాటిల్ ఎంత పెద్ద బాటిల్ వాటర్ రెడీగా అయినా పెట్టేవాడు. కూడా మాకు ఇంకా ఫుల్ దాహం వేస్తూనే ఉండేది. అంత ఫారెస్ట్ లో నడిపించి ఎప్పుడైతే ఆ సంకల్ బ్రేక్ అయిపోతాయి మూవీలో నిజంగా అరవాలి, నిజంగా అరిచేసా నేనైతే. మనస్ఫూర్తిగా అరిసింది ఆ అమ్మాయి. ఓకే, లొకేషన్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి ట్రైలర్ లో చూసినప్పుడు. ఇక్కడ కొల్లాపూర్ అని ఒక ఉంది, ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అక్కడ సాగర్ బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఉంటుంది కదా, మనకి మిగిలిన ఆ వాటర్ అంతా ఉంటుంది బ్యాక్లో. అది అక్కడ మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా పోయి అక్కడ పొలాల్లాగా వచ్చేస్తుంది. ఆ ప్లేస్లో వీళ్ళు ఏంటంటే ఈ సన్ఫ్లవర్స్ అవన్నీ వేస్తారు. మళ్ళీ రైనీ సీజన్ వస్తే మళ్ళీ అక్కడంతా బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది మొత్తం టోటల్గా. అలాంటి ఒక చిన్న టైంలోనే ఆ చిన్న టైంలో మళ్ళీ ఇప్పుడు వెళ్తే మీకు ఉండదు. అది నేను తీసిన లొకేషన్ కనిపించదు కూడా అక్కడ. ఆ ఫ్లవర్స్ కానీ ఆ ఫ్లై క్యామ్ షాట్స్ ఉన్నాయి కదా, అది ఏమీ ఉండదు, ఆ గ్రీనరీ ఉండదు మీకు ఇప్పుడు. అది టైం చూసి అది కూడా మాకు అనుకోకుండా అలా సింక్ అయింది దేవుడి దయ వల్ల. అది కరుణ గారు వాళ్ళ అత్తగారు ఊరు అనమాట. ఆయన నాకు డిఓపి కరుణ గారు వాళ్ళ ఊరు. ఆయన ఫోటోగ్రాఫ్స్లో మన ఊళ్ళో ఒక లొకేషన్ ఉందండి చూడండి అని నా ఫోటోగ్రాఫ్స్ చూపించినప్పుడు వీళ్ళకి ఆ పాటకి అది కరెక్ట్గా సూట్ అవుద్దని జస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాను అందరినీ. ఒక 3-4 days అక్కడే ఉన్నాం. ఫస్ట్ సాంగ్ షూట్ చేసాం అక్కడ, బ్యూటిఫుల్గా వచ్చింది. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ఇలాంటి ఒక థ్రిల్లర్ మూవీకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, లైక్ సినిమాటోగ్రఫీ. డిఓపి మనకి బాగా ప్లస్ అండి. ఆయన నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను ఒక షాట్ అనుకున్నానండి, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుందని నేను చెప్పినప్పుడు ఆయన మళ్ళీ సెకండ్ థాట్ ఉండదు. ఇంకా నా మాటకి ఆయన చాలా వాల్యూ ఇచ్చేవారు. ఇచ్చి ఇప్పుడు శ్రీరాజన్ చెప్పిన షాట్ని నేను ఎంత బాగా తీయొచ్చు అనేది ప్లాన్ చేసేవారు తప్ప, ఈ షాట్ కాకుండా ఇంకో షాట్ చేద్దాం అదేలా అని అలా డిస్టర్బ్ చేసేవారు కాదు. అలా చేస్తే మొత్తం అప్సెట్ అయిపోతుంది. నేను ఒక ఫ్లోలో ఉంటాను, ఆ ఫ్లోని మీరు కట్ చేశారంటే అది కనెక్షన్ పోతుంది. రేపొద్దున చూసేటప్పుడు మనం ఫైనల్ అవుట్పుట్లో తేడా వచ్చేస్తుంది. ఈయన అలా కాకుండా నేను చెప్పిన షాట్ని అందంగా ఎలా తీయొచ్చు అనేది ప్లాన్ చేసుకునేవాడు. అలా ఈ ఫ్లై షాట్స్ కానీ 4-5 కెమెరాస్ వాడాను. రెడ్ వాడాను, తర్వాత 5D వాడాను, గోప్రోస్ వాడాను, తర్వాత లూమిక్స్ ఒకటి వాడాను స్టడీ క్యామ్, తర్వాత సోనీ A100 A400 ఉంది స్లో మోషన్స్ కోసం 1000 ఫ్రేమ్స్. ఇప్పుడు 1000 ఫ్రేమ్స్ సాంగ్ ఉంటే 1000 ఫ్రేమ్ కెమెరా తీసుకురావడం, దాంతో షూట్ చేయడం. ఈ 2-3 ట్రైలర్స్లో మీకు వీళ్ళు కలర్స్ కొట్టుకునే 1000 ఫ్రేమ్స్ ఉంటుంది, 250 ఫ్రేమ్స్ అంతా. పర్టికులర్గా ఆ సీన్కి ఏది అవసరమో ఆ కెమెరాని వాడాను, యూస్ చేసాను. టెక్నికల్గా కూడా కొంచెం నాలెడ్జ్, కొంచెం ఐడియా ఉండడం వల్ల. ఓకే, సో గీతాంజలి ఇప్పటి నుంచి అంటే మనం కష్టపడ్డా. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు వరకు మీరు మమ్మల్ని అడిగారు యాంకర్ చేంజ్ అండి, యాంకర్ మారారు. ఏం లేదు, మా ట్రైలర్స్ అన్ని మీరు లాంచ్ యాంకరింగ్ చేస్తారు కదా ఆడియో ఫంక్షన్ కి అన్నిటికి, మీ రెస్పాన్స్ ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతారు? రెస్పాన్స్ అంటే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ మూవీ అని చెప్పారు తప్ప ఇంకేం చెప్పలేదు. సో అప్పుడు ఏం తెలియదు దాని గురించి. పోస్టర్ చూడగానే షాక్ అయ్యా ఫస్ట్, ఏంటి ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ అని. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు స్టార్టింగ్ ట్రైలర్ లో మీ రొమాంటిక్స్ ఉంటుంది, తర్వాత తన క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. సో అప్పుడు అర్థమైంది అమ్మో ఇది ఇందులో ఏదో ఉంది అని. ఫస్ట్ అంటే రొమాంటిక్ ఏదో కొంచెం అలా వెళ్తుంటది, ఒక్కసారి తన క్యారెక్టర్ ఎంటర్ అవగానే ఆ బ్లడ్ అది. ఆ రొమాంటిక్ సాంగ్ ట్రైలర్ చూడగానే మీ ఫీలింగ్ ఏంటి? నేను వెంటనే అన్నా, నా ఫీలింగే కాదు మొత్తం ఓవరాల్ చూసిన అబ్బాయిలందరిలో ఒక ఫీలింగ్ ఉండొచ్చు. వీళ్ళు కూడా కాంపిటీషన్కి వచ్చేస్తే అబ్బాయిల పరిస్థితి ఏంటి? అసలే ఒక అమ్మాయికి 3 అబ్బాయిలు. ఇలాంటి టైంలో అమ్మాయిలు తక్కువ, చేసుకుంటే ఓకే. ఇప్పటి వరకు మీరు పడిన కష్టం నవ్వుకుంటూ చెప్పుకున్నాం. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన ఫనీ ఇన్సిడెంట్స్ డ్యూరింగ్ ద ఎంటైర్ షూటింగ్? ఎంజాయ్ అంటే నేను షూట్ మొత్తం ఎంజాయ్ చేస్తూనే చేశాను, ఎక్సెప్ట్ ఆ సంకిల్ చెప్పాను కదా, అది ఎప్పుడెప్పుడు తీసేస్తారా అబ్బా అనుకున్నా తప్పించి మిగిలిందంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే అసలు నాకు షూట్ చేసినట్టు అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపిస్తే ఓకే ఇక్కడ కష్టపడ్డా, ఇక్కడ బాగా ఎంజాయ్ చేశానని చెప్పండి. హోల్ షూట్ అంతా నేను ఎంజాయ్ చేస్తూనే చేశాను. ప్రొడ్యూసర్ గారి గురించి నేను శ్రీరాజన్ అడగను, మిమ్మల్ని అడగాలి. భీమవరం టాకీస్ రామ్ సత్యనారాయణ గారు, ఆయన ఇప్పుడు చిన్న చిన్న సినిమాలతో మంచి పాపులారిటీలో ఉన్నారు. 75th ఫిలిం తొందరలో 76th మూవీ, తొందరలో సెంచరీ కొట్టేయబోతున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మా ప్రొడ్యూసర్ అని నాకు తెలీదు. ఎప్పుడు మన ట్రైలర్స్ అవుట్ అయినంత వరకు నాకు తెలియదు, చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు. ఓకే అనుకున్న, లాస్ట్కి సినిమా షూట్ అంతా అయింది, ఇంకో 1 weekలో రిలీజ్ అవబోతుంది, ట్రైలర్స్ అన్నీ అవుట్ అవబోతున్నాయి అన్నప్పుడు
ఇలా మన ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు అని చెప్పి ట్రైలర్ ముందు చూపిస్తాం, చూసే షాక్. అమ్మా ఎంత పెద్ద సీక్రెట్ దాచేసారు నా దగ్గర అనుకున్నాను. ఆయన కూడా చాలా ట్రస్ట్ మా మీద ఫుల్ నమ్మకం పెట్టుకొని, ఆర్టిస్ట్ మీద కానీ డైరెక్టర్ మీద మెయిన్గా నమ్మకం పెట్టుకొని అసలు లొకేషన్కి ఒక్కసారి కూడా రాలేదు. ఒక్కసారి వచ్చారు, అది కూడా శ్రీరాజ్ నాకు ఏం చెప్పారంటే ఒక ప్రొడ్యూసర్ రాబోతున్నారు, జస్ట్ చూసి వెళ్తారు, మనకి హెల్ప్ అవుతారు తర్వాత మూవీస్ కానీ దీని రిలీజ్ కానీ అని చెప్పారు. సో అలా అనుకొని హాయ్ సార్ హాయ్ అంతే. తర్వాత ఎప్పుడైతే తెలిసిందో ఎంత పెద్ద సీక్రెట్ దాచేసి ఇన్ని రోజులు మెయింటైన్ చేశారని నా దగ్గర అంతే. చాలా నమ్మకంగా అందరి మీద వదిలేసి సినిమా అంత పెద్ద బాధ్యతని వెళ్ళారు. ఓకే, మీ పేరేంటి సినిమాలో? గీతాంజలి అన్న? ఐ మీన్ దీంట్లో అలెక్స్. ప్రశాంతి పేరు? సనీ. ఓకే, ప్రశాంతి ఇప్పుడు లేదు కాబట్టి తన క్యారెక్టర్ గురించి తను ఎట్లా చేసింది ఏంటి, తన ఫీలింగ్స్ ఏంటి? ఆబ్వియస్లీ బాగా చేసింది, బాగా చేశాడు అనాలేమో ఇప్పుడు. నాకు అర్థం కావట్లే, చేశాడు అనాలా చేసింది చేశాడు బాగా చేశాడు కనిపించేస్తుంది ట్రైలర్స్ లో కానీ అన్నిట్లో తన పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ నేను ఒక అమ్మాయిగా ఉండి ఒక అమ్మాయిగా చేయడం ఆన్ స్క్రీన్ నార్మల్, అది ఏ సినిమాకైనా నేను ఇలాగే చేస్తాను. కానీ ఒక అమ్మాయి సినిమాలో ఆ అబ్బాయి క్యారెక్టర్ బాయ్స్లా ఉండి అది సేమ్ అబ్బాయి లాగే చూడాలి, ఆ లుక్స్ కానీ ఆ పర్ఫామ్ చేయాలంటే చాలా చాలా టఫ్ జాబ్ అది. కానీ తనది చాలా ఈజీగా మేము నార్మల్గా ఎలా ఉంటాం అలా చేసేసింది అనమాట. ఎక్కడ కష్టం అనేది చూపించలేదు, ఎక్కడ కొంచెం తను చేసే యాక్ట్లో కానీ డిఫరెన్స్ ఏమీ లేదు, సేమ్ దింపేసింది అబ్బాయిలా. ఆ లుక్స్ అన్నీ కూడా యాక్ట్ చేయడం కానీ అన్నీ సేమ్ బాయ్స్గా చేసేసింది. సో మీరిద్దరు అంటే క్యారెక్టర్ ఎంటర్ అవడానికి ముందు, షూటింగ్ స్టార్ట్ అవడానికి ముందు ఏమన్నా ఏమన్నా అనుకున్నారా ఇలా చేద్దాం ఏమైనా ప్లానింగ్ ఉండేనా, అయితే శ్రీరాజన్ గారితో కూర్చొని ఏమన్నా ప్లానింగ్? అసలు శ్రీరాజ్ లొకేషన్కి వెళ్ళినంత వరకు మాకు సీన్ చెప్తే కదా మేము ముందు అనుకొని ప్రిపేర్ అవ్వడానికి, అసలు చెప్పేవాడే కదా. ఆ లొకేషన్ స్పాట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది అనిన తర్వాత ఏ మొహాన్ ఇలా మొహాలు చూసుకునేవారు ఏంటిది అంతే, ముందే ప్రిపేర్ అవ్వడం అలాగింది. అంటే ఆయన మాట్లాడుతుంది అన్ని న్యాచురల్ గా కావాలి, ముందే ప్లాన్ వద్దు. ముందు చెప్పారంటే దాని గురించి వీళ్ళు ఒక గ్రాఫిక్ వేసుకుంటారు, ఆర్టిఫిషియల్గా రెడీ అవుతుంది. నేను అడగకుండా చేసేస్తారు, అలా బాగుందని ఆ నిమిషం వరకు ఆపి అప్పుడు చెప్పేవాడు. ఎందుకంటే డైలాగ్ ఓరియంటెడ్ లేదు కాబట్టి నాకు టెన్షన్ లేదు. పాపం డైలాగ్స్ పేజ్ డైలాగులు ఉన్నాయంటే అది ముందు ఇవ్వడం మనకు పద్ధతి, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, షార్ట్స్ ఎక్కువ పడకుండా ఉంటాయి. డైలాగ్ ఓరియంటెడ్ కాదు, ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ కాబట్టి అది అక్కడే తీసుకోవాలి. అది ముందు నుంచి మనం ఎక్స్ప్రెషనల్ ప్రిపేర్ అయితే అది డోసేజ్ ఎక్కువైపోయి వింతగా ఉంటుంది. దట్స్ వై అప్పటికప్పుడు ఇమ్మీడియట్ ఎక్స్ప్రెషన్స్ ఏవి వచ్చాయి అవే క్యాచ్ చేసుకున్నాను. బాగా చేశారు, ఎక్స్ట్రాడినరీ చేశారు ఇద్దరు. ప్రశాంతి మెయిల్ సూపర్గా చేసింది అమ్మాయి, నిజంగానే అబ్బాయి అన్నట్టు చేసింది. చాలా ఎక్స్ప్రెషన్స్. తను ఆ వర్షంలో వాటర్లో తడిచి ఇలా ఎగురుతూ ఉంటుంది, ఎగురుతున్నప్పుడు చూస్తుండవు లుక్ తన పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని ఎలా చూస్తారు రొమాంటిక్ కానీ షార్ట్ పెట్టినప్పుడు సూపర్గా చేసింది. అంత రెయిన్ వాటర్ పడుతున్నా కూడా అందులోంచి కూడా ఆ కళల ఎక్స్ప్రెషన్ కనబడుతుంది, మీరు ట్రైలర్లో చూడొచ్చు. సినిమా స్టోరీ అనుకున్నప్పుడు మీకు కొన్ని నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి కొంతమంది దగ్గర నుంచి, ఆ తర్వాత అప్రోచ్ అయ్యేదాకా కొంచెం నెగిటివ్ విన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసిన వాళ్ళలోంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అవ్వడానికి కూడా ముందు వెబ్సైట్స్లో వాటిలో వీళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ అవి ఫోటో షూట్ చేసినవి కొన్ని అటు ఇటు ఉన్నవి కొంచెం తేడా ఫోటోగ్రాఫ్స్ కూడా వచ్చేసాయి బయటికి. అది పిక్చర్లో లేని కూడా కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి అందులో. అలాంటివన్నీ చూసేటప్పటికి వాళ్ళకి కొంచెం బ్యాడ్ అనిపించవచ్చు, ఇంకోలా అనిపించవచ్చు, సినిమాలో ఏముండొచ్చు అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. దాని గురించి మాట్లాడారు. ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత అంతసేపు మాట్లాడిన వాళ్ళందరూ ఆగిపోయారు, స్టన్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహించలేదు, ఏదో డిగ్రేడ్ ఫిల్మ్ లాగా ఉంటుంది, అమ్మాయిలు ఇద్దరు వెకిలి నాటకరంగా ఏదో పిచ్చి పనులు చేస్తుంటారేమో, ఇలాంటి ఒక డిగ్రేడ్ క్యాష్ చేసుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు వాడి ఎలాగో వాళ్ళని ఎక్స్పోజ్ చేసి ఈ టాపిక్ని రేస్ చేసి డబ్బులు నొక్కడానికి చేస్తున్నారు ఈ సినిమా అన్న టాపిక్లో మాట్లాడిన మాటలవన్నీ. ఒక్కసారి ఎప్పుడైతే ట్రైలర్ లాంచ్ అయిందో వీళ్ళిద్దరు రొమాంటిక్ ట్రైలర్ అవ్వచ్చు, లేకపోతే యాక్షన్ ట్రైలర్ అవ్వచ్చు, వచ్చేసరికి స్టన్ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టన్ అయ్యారు. ఆ స్టన్నింగ్లోంచి అప్రిసియేషన్ స్టార్ట్ అయింది. ఆ బ్యాడ్గా మాట్లాడే అందరూ చప్పలు కొట్టడం స్టార్ట్ చేశారు ఫోన్లో. సినిమా చూసిన తర్వాత ఏమైనా చూడాలి ఇంకా. ఈవెన్ నేను కూడా చూసాను, ఆడియో లాంచ్ చేసినప్పుడు ఆ సాంగ్స్ కానీ చూసినప్పుడు వాళ్ళు చూసిన ఫీలింగ్ కంటే తర్వాత ఆ ట్రైలర్ మాట్లాడిన విధానం చాలా డిఫరెంట్ మారిపోయింది. మీరు ట్రైలర్ లాంచ్కి వచ్చిన వాళ్ళందరూ చాలా వెటకారంగా వచ్చారు. సార్ పిలిచారు కాబట్టి రావాలన్నట్టు వచ్చారు. రామకృష్ణ గారు పిలిచారు, ఆయన ఎన్నో చేస్తుంటాడు, ఎలా కూడా చేసాడులే
ఇదైతే ఎఫ్ఐఆర్ అంటే ఇది మరీ ఎటకరంగా ఉంది అన్నట్టు వచ్చారనమాట. వచ్చి కూర్చున్నారు. ట్రైలర్ లాంచ్ ముందు కూడా వాళ్ళ మాటలు కూడా అలాగే ఉండేవి. చూపులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నవ్వుకోవడాలు, ఏదో మాట్లాడుతున్నాడు సోది అని అలా ఉండేది. ఒక్కసారి ట్రైలర్ ప్లే అయిన తర్వాత ఇంకేం మాట్లాడదు. పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది మ్యాటరు. పైకి ఎక్కిన తర్వాత ఏం మాట్లాడారో మీకు తెలుసు కదా. అంటే వెరీ సూన్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. చూసిన తర్వాత ఇంకా జనాలు అవుద్ది. అంటే టాలీవుడ్ లో అంటే ప్రజెంట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ట్రెండ్ మారింది అనుకోవచ్చు. ఇప్పుడు ట్రెండీ మూవీస్ వస్తున్నాయి. రీసెంట్ గా కొంచెం బోల్డ్ గా ఉన్న సినిమాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇది అమ్మాయిలతో చూడడం, ఇది అబ్బాయిలతో చూడడం అంటే ఫీలింగ్ ఏం లేదు. సో ఈ సినిమా అంటే ఇలాంటి టైంలో ప్రెసెంట్గా రీసెంట్గా కొన్ని డేస్ నుంచి ట్రెండ్ మారిందని చెప్పాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటి మూవీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు రీసెంట్గా వచ్చిన సినిమాలు చూస్తే. సో ఇలాంటి టైంలో మీరు రిలీజ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆడియన్స్ నుంచి ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? నేను డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారని నేను ఊహిస్తున్నాను. ఇంతకుముందు రీసెంట్గా రిలీజ్ అయిన ఫిల్మ్స్ కూడా చాలా బోల్డ్గా ఉన్నాయి. అమ్మాయిల క్యారెక్టర్సే బోల్డ్గా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కంటెంట్ బాగుంటే ఆ బోల్డ్నెస్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మన దాంట్లో కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం బ్యాడ్గా ఫీల్ అవ్వరు నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అమ్మాయిలు ఒకసారి సర్వే చేశారు. కెమెరా పట్టుకుని మన వాళ్ళు వెళ్ళి అందరు అమ్మాయిల్ని అఫైర్ అని ఒక ఫిల్మ్ వస్తుంది, దీని సంగతి ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, ఇద్దరు అమ్మాయిల లవ్ స్టోరీ ఏంటి, ఇలాంటిది అడిగినప్పుడు 75% అమ్మాయిలే దీని గురించి పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అది ఎవరి పర్సనల్ ఇష్యూ వాళ్ళది కదండి, అది తప్పని ఎలా అంటామని అలాగే మాట్లాడారు, అంత బాగా మాట్లాడారు. అయితే నేనేమంటానంటే ఇప్పుడు నేను తీశాను కాబట్టి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలా అందరూ ఉండాలని నేను అనట్లేదు. ఎందుకంటే అది ఇన్స్పైర్ అయ్యి చేసే పని కాదు. అదొక మానసిక వైకల్యం అవ్వచ్చు, ఫిజికల్ వైకల్యం అవ్వచ్చు. అమ్మాయిగా పుట్టాము, అబ్బాయిగా పుట్టాము, అబ్బాయి కాకుండా పుట్టాం. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా చూసి వాళ్ళిద్దరూ భలే రొమాంటిక్గా ఉన్నారే, మనం కూడా ఉందాంరా అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు నా మీద ఎవడని ఇక్కడ మగబ్బాయి వచ్చి ఇక్కడ చేస్తే నేను పారిపోతాను పక్క ఊరికి. అది ఆ సినిమాలో వాళ్ళిద్దరు గేస్లా ఉన్నారా, మన ఇద్దరం కూడా అలా ఉందాం అనడానికి అది ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే సిచ్యువేషన్ కాదు కదా. అది ఒక సైకో ఫిల్మ్ చూసి సైకోలాగా మారడాలు, లేకపోతే దొంగతనాల సినిమాలు చూసి మనం కూడా దొంగతనాలు చేయడాలు, చైన్ స్నాచింగ్స్ ఆ సినిమాలో హీరో చేశాడు మనం చేద్దామంటే అది ఓకే. అది చూసి ఇన్స్పైర్ అవుతారో లేకపోతే అది చూసి దానికోసం ఇది అవుతారో ఇది ఎలా జరుగుతుంది? ఇది ఊహించడానికే దారుణం. అసలు వాళ్ళు అలా పుట్టడమే పాపం అదొక రకమైన బ్యాడ్. అది దట్స్ వై అలాంటి సమస్య కూడా ఉంది కాబట్టి టచ్ చేయడం. ఇప్పుడు రేప్ సీన్స్ పెడతాం, అది కూడా ఒక ప్రాబ్లం, అది క్రైమ్ అది యాక్చువల్లీ. కానీ సినిమాలో పెడతాం, అది సమస్యని టచ్ చేయడంలో తప్పలేదు. దొంగతనాలు టచ్ చేస్తాము, రేపులు టచ్ చేస్తాం, అన్ని టచ్ చేస్తాం. సినిమాని సినిమాలాగే చూడాలంట నేను అంతే. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదో వీళ్ళు కూడా అలా రెడీ అవుతారని మాత్రం తప్పమాట. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది నల్గొండలోనూ, ఇక్కడ అమ్మాయి పెళ్లి చేసుకోబోయారు. ఆల్రెడీ ఉన్నారు న్యూస్ లో వినడం, ఎక్కడో సమ్ వెరీ లాంగ్ ప్లేస్ లో జరుగుతూ ఉండడం. చాలా లో పర్సంటేజ్ లైఫ్ స్టైల్స్ అండి అవి. అలా రేర్గా పుడతారు. ఎవరు అలా పుట్టాలని ఎవరు కోరుకోరు కదా. అది ఎక్కడ జన్యుపరమైన లోపమో భగవంతుడు ఇదో తెలియదు, కానీ అలా పుడతారు బ్యాడ్గా. పుట్టినంత మాత్రం వాళ్ళకి ఏ కోరికలు ఉండకూడదు, నువ్వు అటు ఇటు కాకుండా కూడా ఎలా ఉండాలంటే అది అంతే కదా. మనం హర్ట్ చేయకూడదు, మనం ఎవరో హర్ట్ చేయడానికి. దట్స్ వై అది మీరు అంటే ఒక సెలబ్రిటీ, ఆల్మోస్ట్ మీరు చాలా సినిమాలు చేశారు, చాలా బయట జనాలు తెలుసు. ఒక సెలబ్రిటీగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు బయటకు వెళ్ళి. మామూలుగా ఒక సెలబ్రిటీ బయట వెళ్తుందంటే పీపుల్ రావడం, ఫోటోలు దిగడం, ఇలాంటివి కొన్ని ఎక్కువ ఉంటాయి. బట్ ఈ ట్రైలర్ తర్వాత ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడడం పక్కన పెట్టేస్తే బయట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీ మీద ఏమైనా కామెంట్స్ వచ్చాయి? ఈ ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా బయట పబ్లిక్ నుంచి జనాలు ఏమన్నా లాంగ్ డిస్టెన్స్ నుంచి కామెంట్ చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారు? కమెంట్ అంటే అంత పాజిటివ్ కమెంట్సే వచ్చినాయి. ఇక్కడికి నేను నార్మల్గా ఇప్పటి వరకు కొంతమందికి తెలుసమ్మా, మేబీ నా షో ద్వారా కానీ మూవీస్ ద్వారా, కానీ ఈ సినిమా ద్వారా అయితే నిజం చెప్తున్నా, ఐ స్వేర్ చాలా ప్రమోట్ అయింది, చాలా పబ్లిసిటీ. బయట అందరూ ఎక్కడెక్కడో వాళ్ళు నాకు తెలియని పర్సన్స్ కూడా ఏదైనా షోకి వెళ్ళి పార్టిసిపేట్ చేసిన దాంట్లో మీరు ఎఫ్ఐఆర్ సినిమా చేశారు కదా, అలా రిసీవ్ చేసుకొని అలా పాజిటివ్గా అయిపోతుంది అంతా. చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది సినిమా, చాలా వెయిట్ చేస్తున్నాం మేము ఆ సినిమా కోసం. ఇన్ని రోజులు ఒక డౌట్ అంటూ ఉండేది, అది ఇది అని చెప్పి అడిగితే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. హ్యాపీ అట్మాస్ఫియర్ కదా. అంటే సినిమా రిలీజ్ చూడకముందే ఇలా ఉన్నారు అంటే సినిమాలో మాక్సిమం ఈ పాయింట్ చాలా తక్కువ అండ్ సస్పెన్స్ పాయింట్ ఎక్కువ కాబట్టి సో మంచి రివ్యూస్ రావచ్చు. ఓకే, ఫైనల్గా మీ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, వెరీ సూన్ రిలీజ్ అవుతుంది. సో వాట్ యు వాంట్ టు సే టు ద ఆడియన్స్? మంచి సినిమాలు, మ్యాటర్ ఉన్న సినిమాలు డెఫినెట్గా ఆదరిస్తారు. ఎన్ని కోట్లు పెట్టాము, ఎంత తక్కువలో తీసాం అనేది పక్కన పెట్టేస్తే సినిమా నాకు నచ్చిందా లేదా, సినిమా నేను 2 hours నన్ను ఎంటర్టైన్ చేశాడా లేదా అనేది వాళ్ళ పాయింట్. కాబట్టి డెఫినెట్గా మన సినిమా కూడా ఎంటర్టైన్ చేస్తుంది అనేది నాకు నమ్మకం ఉంది.
ఎంటర్టైన్ చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అది 100%. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను, ఓవర్గా ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తాను నేను. అది మనకంటూ కొన్ని బౌండరీస్ ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఈ సినిమా కొంచెం ఓవర్గా ఉంటుందేమో, ఓవర్గా ఉంటే సెన్సార్ ఏమి ఆపి అందరికీ ఓవర్నెస్ని పంచే పరిస్థితుల్లో సెన్సార్ ఉండదు. వాళ్ళ ఒక ఫిల్టరేషన్ డెఫినెట్గా ఉంటుంది, అక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది కాబట్టి అది మీరు చూసి దాన్ని బట్టి ఆలోచించి సినిమాకి వచ్చి హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏవి ఉంటుందని ఊహించేసుకుని రాకుండా ఏమై ఉండొచ్చు, ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక బ్లాక్, 2 అమ్మాయిల బ్లాక్ చూస్తున్నాం, అది ఎంతవరకు చూపించుండొచ్చు, మనం అది బాగుందా లేదా అని ఆలోచిస్తూ వస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ జోనర్ ఇప్పటివరకు టచ్ చేయలేని ఒక జోనర్ టచ్ చేసి డేర్గా ఒక డైరెక్టర్ బయటకు ఒక సినిమా తీసుకెళ్ళాడు, ఆర్టిస్టులు డైనమిక్ యాక్ట్ చేశారు అన్న ఫీలింగ్ తేలితే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీ ఫీల్. మీరు ఎంత కష్టపడి చేసినా ఫైనల్గా ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే ఒక సినిమా అనేది. అండ్ మీ ఫ్యాన్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బయట ఉన్న పబ్లిక్ కానీ వీళ్ళు టికెట్ పెట్టుకుని సినిమా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి వెళ్ళాలి అనేది. సో ఫైనల్గా మీ సినిమా రిలీజ్ అవుతుంది, సో ఏం చెప్పాలి? ఏం చెప్పాలి అని లేదు, ఇంకంతా ఆడియన్స్ చేతిలోనే ఉంది. ఎందుకంటే గీతాంజలి కూడా మీతో పాటే చూస్తుంది సినిమా, ఏం తెలియదు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా ఇప్పటివరకు అయితే పాజిటివ్గానే వచ్చింది, తర్వాత కూడా పాజిటివ్గానే రావాలనుకుంటున్నాం. అండ్ వాళ్ళ టికెట్కి పెట్టే ప్రతి రూపాయి వర్తబుల్, ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని అయితే మేము ప్రామిస్ చేయగలం మా సైడ్ నుంచి. ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఎలా ఇచ్చేస్తారన్నది వాళ్ళకి, ఆడియన్స్కి వదిలేసాం. సూపర్. యాక్చువల్గా మామూలుగా జనాలకి అందరికీ దీపావళి, దసరా, సంక్రాంతి ఎన్ని పండుగలు వచ్చినా సినిమా వాళ్ళకి మాత్రం ఒకటే పండుగ, సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ పండుగ, అది ఆడియన్స్ ఇవ్వాలి. సో వెరీ సూన్ మీ సినిమా రిలీజ్ అవుతుంది, ఆ పండుగ మీకు చాలా పెద్ద గ్రాండ్గా రావాలి అని కోరుకుంటూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్కి ముందు మమ్మల్ని పిలిచి మా విశేషాలు అడిగి ప్రేక్షకులతో కాసేపు మాట్లాడేలా చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ డ్రీమ్ సంస్థకి, ఐ డ్రీమ్ తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.